నమస్కారం. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది నిజంగా ఒక పండగలాంటి వార్త. అది కూడా దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన డిపార్ట్మెంట్లలో ఒకటైన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చేసింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. జీవితంలో స్థిరపడాలి, ఒక పర్మనెంట్ ప్రభుత్వ కొలువు సంపాదించాలి, ఇది చాలామంది కల. మరి అలాంటి ఒక మంచి అవకాశం ఇప్పుడు మన ముందుకొచ్చింది. అవునండి, విన్నది అక్షరాలా నిజం. ఏకంగా 97 పర్మనెంట్ ఉద్యోగాలు. అయితే ఇక్కడే ఓ చిన్న ట్విస్టుంది. అదేంటంటే ఈ ఉద్యోగాల అందరికీ కాదనమాట. ఇంతకీ ఏంటా ట్విస్ట్? ఈ ఉద్యోగాల్లో ఉన్న ఆ ప్రత్యేకత ఏంటి? అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక అసలు విషయానికి వస్తే ఈ రిక్రూట్మెంట్లో అత్యంత కీలకమైన పాయింట్ ఇదే. ఈ ఉద్యోగాలన్నీ కూడా కేవలం స్పోర్ట్స్ పర్సన్స్ కోసం, అంటే ఆటల్లో ప్రతిభ చూపిన వాళ్లకి మాత్రమే ఈ గోల్డెన్ ఆపర్చ్యూనిటీ. ఈ స్పోర్ట్స్ కోటా గురించి తెలియని వాళ్ల కోసం సింపుల్గా చెప్పాలంటే స్టేట్, నేషనల్ లేదా యూనివర్సిటీ లెవెల్లో గుర్తింపు పొందిన క్రీడల్లో పాల్గొని ప్రతిభ చూపిన వాళ్లకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇచ్చే ఒక స్పెషల్ రిజర్వేషన్ అన్నమాట. ఇది వాళ్ల టాలెంట్కి ఇచ్చే ఒక పెద్ద గౌరవం. సరే, మరి ఏ ఆటలకి వేకెన్సీలున్నాయో చూద్దామా? అథ్లెటిక్స్లో అయితే ఏకంగా 26 పోస్టులున్నాయి. ఆ తర్వాత మనందరికీ ఇష్టమైన క్రికెట్లో 10, ఫుట్బాల్లో 11, కబడ్డీలో 7, ఇలా స్విమ్మింగ్, వాలీబాల్ ఇంకా చాలా క్రీడలకు పోస్టులు కేటాయించారు. ఇవే కాకుండా ఇతర క్రీడలకు కలిపి మరో 32 ఖాళీలు కూడా ఉన్నాయి. ఓకే, స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఉంది. మరి ఏ పోస్టులున్నాయి, జీతం ఎంతొస్తుంది, ఆ డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. మొత్తం 97 పర్మనెంట్ జాబ్స్. మరి 97 పోస్టుల్ని ఏ కేటగిరీలుగా విభజించారో చూద్దాం. చూడండి, ఇందులో మనకి ముఖ్యంగా 3 రకాల పోస్టులు కనిపిస్తున్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి, 47. వీళ్లకి బేసిక్ పే లెవెల్ 4 ప్రకారం ఉంటుంది. అంటే అన్ని అలవెన్సులు కలుపుకొని చేతికి దాదాపు 50,000కు పైగా జీతం వస్తుందన్నమాట. ఇక మల్టీటాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ పోస్టులు 38 ఉన్నాయి. వీళ్లకి దాదాపు 35,000కు పైగా శాలరీ ఉంటుంది. తర్వాత స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, దీనికి 12 పోస్టులున్నాయి. వీళ్లక్కూడా ట్యాక్స్ అసిస్టెంట్ లాగే 50,000కు పైగా జీతం వస్తుంది. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి జీతంతో పాటు బెనిఫిట్స్ కూడా చాలా బావుంటాయి. స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఉంది, పోస్టులు బాగున్నాయి. మరి చదువు, వయస్సు సంగతేంటి, ఆ అర్హతలేంటో కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. ఏజ్ లిమిట్ విషయానికొస్తే ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. అదే ఎంటీఎస్ పోస్టులకైతే 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. ఈ నోటిఫికేషన్లో ఏ కేటగిరీకి కూడా, అంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఎవరికీ ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఇది అందరూ గమనించాలి. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే చాలా సింపుల్గా ఉన్నాయి. ఎంటీఎస్ జాబ్కి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. స్టెనోగ్రాఫర్కి ఇంటర్మీడియట్ అంటే 12వ తరగతి పాస్ అయి ఉండాలి. ఇక ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టుకి ఏదైనా సబ్జెక్ట్లో డిగ్రీ పూర్తి చేసుంటే సరిపోతుంది. ఓకే, అన్ని అర్హతలు ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకున్నారా? చాలా మంచిది. మరిక అప్లై చేసే ప్రాసెస్ ఏంటో చూద్దాం. కానీ ఇక్కడే మనందరి కోసం ఒక పెద్ద సర్ప్రైజ్ దాగి ఉంది. ఎస్, ఈ నోటిఫికేషన్లో అసలైన బంపర్ ఆఫర్ ఇదే. ఈ ఉద్యోగాలకి ఎలాంటి రాత పరీక్ష లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. నిజంగా ఇది క్రీడాకారులకు దొరికిన ఒక వరంలాంటిది. టెన్షన్ లేకుండా ఉద్యోగం సంపాదించొచ్చు. మరి ఎగ్జామ్, ఇంటర్వ్యూ లేకపోతే సెలెక్షన్ ఎలా చేస్తారు అని అనుకుంటున్నారా? చాలా సింపుల్. కేవలం మీ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్, మీ సర్టిఫికెట్ల ఆధారంగానే షార్ట్లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత నేరుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచి అన్నీ సరిగ్గా ఉంటే జాబ్ ఇచ్చేస్తారు. అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. తర్వాత మీ డీటెయిల్స్తో లాగిన్ అవ్వాలి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫైనల్గా సబ్మిట్ బటన్ నొక్కడమే. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే 200 రూపాయలు. ఈ ఫీజుని అందరూ, అంటే ఏ కేటగిరీకి చెందిన వాళ్లైనా సరే ఖచ్చితంగా ఆన్లైన్లో కట్టాల్సిందే. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 31, 2026. టైం ఉంది కదా అని లేట్ చేయకండి. అర్హత ఉన్నవాళ్లు వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి. కాబట్టి ఆటల్లో టాలెంట్ ఉండి ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడాలి అనుకునేవాళ్లకి ఇది నిజంగా ఒక సువర్ణావకాశం. ఆలోచించండి, మీ స్పోర్ట్స్ టాలెంటే మీకొక సెక్యూర్డ్ గవర్నమెంట్ కెరియర్ను ఇవ్వగలదు.
ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు.